Part 2 of running series. Chintelo. He's just chill మాత్రమే నన్ను ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ అయిపోయిన తర్వాత నువ్వు ఆ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తావు కాబట్టి మొత్తం నీకు ఆడికి కలిసిపోతావు. మళ్ళీ తర్వాత ఫస్ట్ ఒక 2 రౌండ్స్ కొట్టేసి 2 రౌండ్స్ కొట్టేసిన తర్వాత వార్మప్ వేసుకో ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ ఒక 2 స్పిన్స్ కొట్టేసి. ఓకే, అండ్ నెక్స్ట్ నువ్వు స్పిన్స్ కొట్టంగానే లేకపోతే రన్నింగ్ చేయగానే నార్మల్గా బెండ్ అవ్వు, ఎందుకంటే నీ బ్రీతింగ్ అని బయటకు వస్తుంది. ఫస్ట్ మర్చిపోకు, బెండ్ అవ్వు. అండ్ ఇలాంటి ప్లేస్ చూసుకొని మంచిగా కూర్చో, నీట్గా చేసుకో. ఫస్ట్ ప్లేస్ దగ్గర మంచిగా కూర్చో. అప్పుడు లెగ్స్ ఫ్రీ పక్కా చేసుకో. అండ్ నెక్స్ట్ అది ఫస్ట్ అది వేసినాం కదా, నెక్స్ట్ నీ లెగ్స్ అనేది దగ్గర పెట్టుకొని హోల్డ్ చేసుకో కొద్దిసేపు. ఇలా జస్ట్ కానాలి క్లియర్గా. అండ్ నెక్స్ట్ ఇదే స్ట్రైట్ బోర్డ్ నుంచి నీ లెగ్స్ అనేది స్ట్రైట్ పెట్టి నార్మల్ 2 హ్యాండ్స్ తోటి నీ లెగ్స్ని ముట్టుకో. అట్లా ఓల్డ్ ఒక 5 సెకండ్స్ అంతే, ఎక్కువ. అండ్ నెక్స్ట్ నీ రైట్ లెగ్ తీసుకొని నార్మల్గా పైకి అనుకో, చెస్ట్ కానించుకో. అండ్ మళ్ళీ ఒకసారి షేక్ చేయి నీ లెగ్స్ని క్లియర్ కట్గా. అండ్ ఇలా యాక్చువల్ అసలు ఏంటంటే దాదాపు నెక్ వర్కౌట్ అయ్యేది. వాళ్ళు నెక్ వర్కౌట్ చేయాలి, తర్వాత అన్నీ లైన్ వైజ్గా వెళ్దాం. ఫస్ట్ నెక్ వర్కౌట్ అయిపోయిన తర్వాత నార్మల్గా నీ హెడ్ని నార్మల్గా రిలీఫ్ చేసుకో. ఇట్లా నార్మల్గా ఇప్పుడు ఏమేమి చేసినావు అన్నీ మళ్ళీ ఒకసారి కంటిన్యూ చేయి, సరిపోతుంది. ఓన్లీ నెక్ వర్కౌట్. ఓకేనా? అండ్ యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ నార్మల్గా హెడ్కి వెయిట్ ప్యాడ్ చేయాలి. బట్ ఏంటంటే వెయిట్ ఈ లో కాబట్టి మన కాడ నార్మల్గా ఇట్లా బెండ్ అవ్వి, నార్మల్గా ఇట్లా బెండ్ అయ్యి నీ నెక్ని పైకి అని ఇట్లా నార్మల్గా 3 టైమ్స్. అండ్ సైడ్కి కూడా. అండ్ నెక్స్ట్ నార్మల్గా నీ హెడ్ని అలానే ఉంచి రొటేట్ కాకుండా నార్మల్గా ఇట్లా బెంజ్ అంతే 3 టైమ్స్. అండ్ నెక్స్ట్ అలానే సేమ్ నీ హెడ్ని రొటేట్ చేయి. ఇప్పుడు ఇది బాగా అందరికి ఇష్టం చేయండి. 3 టైమ్స్. ఫస్ట్ నార్మల్గా నీ నెక్ని లెఫ్ట్ టు రైట్ అట్లా 3 టైమ్స్ ఇవి. అండ్ నెక్స్ట్ అలానే హెడ్ని పైకి మూవ్ అయ్యి 3 టైమ్స్. అని ముందే చెప్తున్నా, ఫస్ట్ నార్మల్గా రన్నింగ్ చేసిన తర్వాత వర్కౌట్ అనేది బరాబర్ చేసుకో, ఫ్రీ చేసుకుని లెగ్స్ ఫ్రీ చేసుకో. లేకపోతే పొద్దున లేవు, నేను ముందే చెప్తున్నా, పొద్దున అస్సలు లేవు. నీ కాళ్ళు ఎడకాడి పిక్కపోతే నార్మల్గా రన్నింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చి వార్మప్ వేసి పక్కా చేసుకోవాలి. వచ్చిపోతుంది 12 కిలోమీటర్లు నడవాలండి.
6 కిలోమీటర్లు ఉత్తానికి 6 కిలోమీటర్లు నడుస్తుంది. ఇగో ఇప్పుడు రూమ్కి వచ్చా. కాలేజ్ నుంచి వచ్చి తినలోపు ఈ టైం అయింది, 10 అవుతుంది. తిని మళ్ళీ రేపొద్దున ఇంకో వర్క్ ఉంది. ఆ వర్క్ కోసం మళ్ళీ ఇప్పుడు పడుకుంటే రేపొద్దున లేవాలి. సరే మరి పడుకుందామని మంచిగా అనుకునే లోపల నాకు వీడియో ఉంది, దానికి ఎడిటింగ్ చేయాలనుకుని మర్చిపోయినా. అండ్ షూట్ 10 అవుతుంది, 12 అవుతుంది. సరే మరి. అండ్ ఇంకోటి ఏంటంటే దాదాపు ఫుల్ వీడియో కావాలనుకుంటే బయోలో లింక్ పెడతా, చూసి గుర్తుపడండి.